ఇప్పుడు 4 స్థానాల్లో ఇప్పటికి వచ్చిన ట్రెండ్స్ బట్టి చూస్తుంటే ఒడిశా 4 స్థానాలు, పంజాబ్లో మొత్తం 13 స్థానాలకు గాను బీజేపీ కేవలం 2 స్థానాలే. పంజాబ్లో అయితే కాంగ్రెస్ ప్రధానమైనటువంటి కాంగ్రెస్ అదేవిధంగా ఆప్ మధ్యలో ఉంది. సో ఆ రెండింటి మధ్యలోనే బీజేపీకి పెద్దగా లేదని చెప్పొచ్చు. ఆప్ 4 స్థానాల్లో ముందంజలో ఉంది, కాంగ్రెస్ అయితే 4 స్థానాల్లో ముందంజలో ఉంది. పంజాబ్లో రాజస్థాన్లో ఈసారి కొత్త బీజేపీకి దెబ్బడుతున్నట్లుగా తెలుస్తుంది. 25 స్థానాలకు గాను రాజస్థాన్లో లాస్ట్ 2019లో 24 స్థానాలు బీజేపీ గెలుచుకుంటే ఇప్పుడు 14 స్థానాల్లో ప్రస్తుతం అయితే ముందంజలో ఉంది. ఇక్కడ కొంచెం 6-7 స్థానాలు దెబ్బడే అవకాశం ఉంది బీజేపీకి. సిక్కింలో ఇంకా ఖాతా తెరవలేదు. తమిళనాడు ఇంకా రిజల్ట్స్ రావాల్సింది. 39 స్థానాల్లో డిఎంకే ఆల్ ఓవర్గా డిఎంకే అక్కడ ఇప్పటికి వచ్చినటువంటి స్థానాలు 12 స్థానాల్లో డిఎంకే ముందంజలో ఉంది. త్రిపురలో కూడా 2 స్థానాలు. సో మొత్తానికైతే ఈ విధంగా దేశవ్యాప్తంగా 257 ప్రస్తుతం వస్తున్నటువంటి ఫిగర్ 257, 164 ఇండియా కూటమి 164, 165 ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి 257 తాజా ఫిగర్. మొత్తానికైతే ఎన్డీఏ కూటమికి ఎక్కువ స్థానాలు లభించే అవకాశాలు ఉన్నట్లుగా వస్తున్నాయి. అదేవిధంగా కొంత రెస్పెక్టబుల్ ఫిగరే ఇండియా కూటమి కూడా ఈసారి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్రిక, థ్యాంక్ యూ కృష్ణ. సో దేశవ్యాప్తంగా కూడా ఇండియా కూటమి 256 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ ముందంజలో ఉంది. సో ఇది 40కి పైగా మంత్రులు లీడ్స్ లో కొనసాగుతున్నారు. సో వాళ్ళు అనుకున్న టార్గెట్ కూడా రీచ్ అయినప్పటికీ కూడా ఇండియా కూటమి కూడా కొంత మంచి ఫిగర్ తోనే ఈసారి ఎంటర్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. బ్రేక్ తర్వాత మనం ఏపీ లీడ్స్ కూడా చూద్దాం. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే టీడీపీ 35 స్థానాల్లో లీడ్ లో ఉంది, వైసీపీ 2 స్థానాలు, జనసేన 5 స్థానాలు, బీజేపీ 2 స్థానాల్లో ఉంది. అటు మంగళగిరిలో నారా లోకేష్ ముందంజలో ఉన్నారు, తిరువూరులో కొలికపూడి శ్రీనివాస్ ముందంజలో ఉన్నారు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ముందంజలో ఉన్నారు. దీంతో పాటు మనకి రాజమండ్రి రూరల్ బుచ్చి చౌదరి గారు లీడ్ లో ఉన్నారు, గజపతి నగరం టీడీపీ అభ్యర్థి లీడింగ్ లో ఉన్నారు, కందుకూరు టీడీపీ అభ్యర్థి ఇంటూరు నాగేశ్వరరావు లీడింగ్ లో ఉన్నారు, నరసరావుపేట లోక్సభ టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా లీడ్ లోనే ఉన్నారు. సో ఇప్పటి వరకు కూడా చూస్తే టీడీపీ 40 స్థానాలకి పైగా లీడ్ ని ప్రదర్శిస్తున్న పరిస్థితి. అధికార పార్టీ వైసీపీ కేవలం 2 స్థానాల్లోనే లీడ్ ని చూపిస్తోంది. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఏపీ లీడ్స్ కి సంబంధించిన అప్డేట్స్ కూడా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. చిన్న విరామం, చూస్తుండే ఏబిఎన్. ఏదైతే గత 45 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఒక మంచి పరిణామాలతోటి ఒక మంచి విశ్వసనీయతతోటి పనిచేసినటువంటి వ్యక్తిని అరెస్టు చేసి చాలా తీవ్రంగా అవమానించినటువంటి పరిస్థితి. అసెంబ్లీలో గనక వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు మాట్లాడినటువంటి కించపరిచినటువంటి మాటలు ప్రజల యొక్క మనోవేదనకు గురయ్యారు. ప్రజలందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ రాష్ట్రంలో మాత్రం ఈ అరాచక ప్రభుత్వం ఉండటానికి వీల్లేదు, ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం రావాలి, బీజేపీ యొక్క జనసేన యొక్క సహకారంతో ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, అభివృద్ధి బాట పట్టాలి. గత 5 సంవత్సరాలుగా వస్తున్నాయి. అదేవిధంగా రాహుల్ గాంధీ 2 చోట్ల రాయ్బరేలీ అదేవిధంగా వయనాడులో ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. మండి నుంచి కంగనా రనౌత్ ఆధిక్యంలో ఉంది. అదేవిధంగా లక్నోలో రాజ్నాథ్ సింగ్, అమేథీ నుంచి స్మృతి ఇరానీ లీడింగ్ లో ఉన్నారు. అదేవిధంగా శివరాజ్ సింగ్ చౌహాన్. ఢిల్లీలో ముందు 7 స్థానాల్లో బీజేపీ లీడింగ్ లో ఉంది. ఇక్కడ సుష్మా స్వరాజ్ కూతురు బన్సూరి స్వరాజ్ కూడా లీడ్ లో ఉంది. మాండ్యాలో కుమారస్వామి, అదేవిధంగా వారణాసిలో ప్రధాని మోదీ, కిరణ్ రిజ్జు కేంద్ర మాజీ హోంశాఖ మంత్రి కిరణ్ రిజ్జు, పూర్నియాలో పప్పు యాదవ్ ఇండిపెండెంట్ గా పోటీ చేశారు బీహార్ నుంచి, అక్కడ కూడా ఆయన ముందంజలో ఉన్నారు. గజేంద్ర సింగ్ షెకావత్. ఇందాక మీరు చెప్పినట్లుగా దేశవ్యాప్తంగా ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు అదేవిధంగా ముఖ్యమైనటువంటి ప్రముఖులు అందరినీ కూడా ఈసారి రంగంలోకి దింపారు. సుమారు 60 మంది వరకు కూడా కేంద్ర మంత్రులు రంగంలో దిగారు. వాళ్ళందరూ కూడా లీడింగ్ లో ఉన్నారు. దీన్ని బట్టి చూస్తుంటే కొంత వ్యతిరేకత అయితే లేదనే చెప్పొచ్చు. అంటే నిజానికి ఒక నెగిటివ్ ట్రెండ్ కనుక ఉంటే కేంద్ర మంత్రులు ఎక్కువగా ముందు ట్రైలింగ్ లో ఉండేవాళ్ళు, కానీ వీళ్ళంతా కూడా ముందుకు వెళ్తున్నారు. ఎన్డీఏకి అనుకున్నటువంటి ఫిగర్ ఏదైతే ఉందో ఇప్పటికైతే